Lee Cronin's The Mummy, directed by Evil Dead reboot fame Lee Cronin and produced by Conjuring franchise fame James Wan. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్లీ, ఇది ఒక స్ట్రిక్ట్గా 18+ హారర్ మూవీ. ఇందులో చాలా డిస్టర్బింగ్ విజువల్స్, ఇంటెన్స్ వైలెన్స్ ఉంటాయి. సో వీక్ హార్ట్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయను. కమింగ్ టు స్టోరీ లైన్, ట్రైలర్లో చూపించినట్లుగా చార్లీ అనే ఒక యంగ్ జర్నలిస్ట్ తన కూతురు కేట్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. 8 years తర్వాత ఆమె సడన్గా తిరిగి వస్తుంది. కానీ ఆమె నిజంగా తన కూతురేనా? ఆమె రిటర్న్ వల్ల ఫ్యామిలీకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చాయి? అసలు ఆ మిస్టరీ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. ఇది మమ్మీ ఫ్రాంచైజ్కి ఒక స్టాండలోన్ మూవీ, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ హారర్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేశారు. కమింగ్ టు పాజిటివ్స్, ఫస్ట్లీ సౌండ్ డిజైన్ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్. చాలా సీన్స్లో సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ప్రాపర్ హారర్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. సెకండ్లీ కెమెరా వర్క్, స్పెషలీ హౌస్ సీన్స్లో డార్క్ అట్మాస్ఫియర్ని చాలా ఎఫెక్టివ్గా మెయింటైన్ చేశారు. థర్డ్లీ, కేట్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్. ఆ రోల్ చేసిన యాక్టర్ చాలా న్యాచురల్ అండ్ క్రీపీగా పర్ఫామ్ చేసింది. ఓవరాల్గా ఒక మంచి హారర్ మూవీకి కావాల్సిన సౌండ్ డిజైన్ ప్లస్ స్క్రీన్ ప్లే రెండూ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు నెగటివ్స్, ఫస్ట్లీ రన్ టైం. కొన్ని సీన్స్ స్పెషలీ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా క్రిస్ప్గా ఉండేది. ఫైనల్ వర్డిక్ట్, నాకు పర్సనల్గా చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ డిస్టర్బింగ్ హారర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీకు గనక డార్క్, డిస్టర్బింగ్ అండ్ బ్లడ్ ఫిల్డ్ హారర్ మూవీస్ నచ్చితే డెఫినెట్గా వర్త్ వాచ్. ఇలాంటి హానెస్ట్ మరియు ఫాస్ట్ మూవీ రివ్యూస్ కోసం సినిమా పిచోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.